హలో అండి, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను నిన్న షాపింగ్ వీడియో పెట్టాను కదా, అంటే ఐకాన్ డిజైనర్స్ది స్టోర్ డీటెయిల్స్ పెట్టాను కదా. సో అక్కడ ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నానండి. చాలా రోజుల తర్వాత నేను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో మొన్న కూడా తీసుకున్నాను, అలాగే ఈరోజు కూడా తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. అక్కడైతే నాకు చాలా బాగా నచ్చినాయి, మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే అదంతా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. బాగున్నాయి, మెటీరియల్ వైజ్ కూడా చాలా థిక్గా ఉన్నాయి, పల్చగా అయితే లేవు. మనం లైనింగ్ వేసుకొని కుట్టించుకోకపోయినా కానీ, అంటే వాళ్ళు లైనింగ్ వేయరు కానీ చాలా ట్రాన్స్పరెంట్గా అయితే ఉండదు. చాలా బాగున్నాయి అనమాట. సో నేను ఏం తీసుకున్నాను అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఏది నచ్చింది అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను చాలా రోజుల నుంచి అజ్రక్ ప్రింట్ అని చెప్పేసి వింటున్నాను. సో ఫస్ట్ అయితే అజ్రక్ ప్రింట్లోనే తీసుకున్నాను. నేను ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఇదండి, అసలు ఎంత బాగుందంటే మెరూన్ అండ్ క్రీమ్ కలరు, చాలా బాగుంది. నెక్ అయితే ఫ్రంట్ ఇలా వచ్చిందనమాట. స్లీవ్స్ 3/4 కంటే పెద్ద ఉన్నాయి. స్లీవ్స్కి కూడా ఇలాగ బార్డర్ లాగా ఇచ్చారనమాట. అసలు ఎంత పర్ఫెక్ట్ ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. ఇది ఫ్లేర్, ఇది చూడండి అసలు ఎంత పెద్ద ఫ్లేర్ ఉందో, చాలా పెద్ద ఫ్లేర్ ఉందండి. బాగుంది. కింద వచ్చేసి ఇలా బార్డర్ వచ్చిందనమాట. ఈ మధ్యలో డిజైన్ చూసారా, ఇదంతా అజ్రక్ ప్రింట్ అంటారంట. అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందో. ఇక్కడ వచ్చేసి ఇలా గోటా పట్టి వర్క్ ఇచ్చారనమాట. నెక్ ఎలివేట్ చేశారు చూడండి. ఇది ఫ్రంట్, బ్యాక్ వచ్చి ఇదన్నమాట. ఇలా డీప్ నెక్ ఇచ్చారు, ఇలాగా డోరీస్ ఇచ్చారు. డోరీస్కి కింద ఇలా ఇచ్చారనమాట. బేసిక్గా నాకు ఇలాంటివి నచ్చవు, కాకపోతే నాకు ఈ టాప్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది ఇలా ఇచ్చారనమాట డోరీస్. ఈ డోరీ థ్రెడ్ కూడా అసలు ఎంత సన్నగా చేశారో చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా వెనకాల ఈ ప్రింట్ వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ప్రింట్ వచ్చిందనమాట. దీనికి ఇలాగ తాళ్ళు ఇచ్చారు. మనకి అవసరం లేదు అని అనుకుంటే ఇవి మనం కట్ చేసేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి నిన్నటి వీడియోలో, ఏంటంటే మనము ఇప్పుడు నాది XXL అనుకోండి, ఈ షాప్లో XLే సరిపోతుంది అనమాట. నాకు XXLే సరిపోయింది. నాది బేసిక్గా XXL సైజు, నాకు XXLే సరిపోయింది. కానీ ఎందుకైనా మంచిది ఒక కుట్టు వేసుకుందామని చెప్పి నేను XXL తీసుకున్నాను. కానీ ఎంత బాగుందో అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి అజ్రక్ ప్రింట్లో అనమాట. అసలు క్లాత్ కూడా ఇదిగో చూసారా, లోపల కూడా ఇలాగా వర్క్ చేశారనమాట. దీన్ని ఏమంటారో మర్చిపోయాను, కానీ క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది నాకు 1000 రూపీస్ పడింది. మేబీ చిన్న సైజ్ అయితే ఇంకా తక్కువ పడేది అనుకుంటా. ఇదైతే 1000 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి జ్యోతి కాటన్లో మనం నైటీస్ చాలా చూస్తాం కదా, ఇవైతే టాప్స్ అన్నమాట. ఆఫీస్ వేర్ లాగా టాప్స్ ఇవి. నెక్ అయితే ఇలా వచ్చింది, ఐకాన్ డిజైన్ వాళ్ళ బ్రాండ్ కూడా వచ్చిందనమాట. ఇది వచ్చేసి హ్యాండ్ దగ్గర సింపుల్గా ఇలాగా గోట్ లాగా ఇచ్చారనమాట. ఇది వెనకాల వచ్చేసి హై నెక్ ఇలా వచ్చింది. ముందర వచ్చేసి స్టార్ నెక్ అనమాట. నెక్స్ కూడా అంతా ఏం లేవు, అంత డీప్గా అయితే ఏం లేవు. ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ వచ్చినాయి. ఇక్కడ చూసారా, ఇదంతా ఫ్రిల్స్ పార్ట్ అనమాట. ఇది సేమ్ కలర్ ఉంది కాబట్టి కనిపించట్లేదు. ఇది కూడా ఫ్లేర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇవైతే చాలా లూజ్ అయిపోయాయి, కొంచెం బాగానే టైట్ చేసుకోవాలి నేనైతే. కానీ ఇవి కూడా 3/4 కంటే కొంచెం పెద్ద సైజే ఉన్నాయన్నమాట చేతులు. ఈ ప్రింట్ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. వైట్ కలర్ మీద బ్రౌన్, అలాగే లైట్ ఎల్లో కలర్ పువ్వుల్లాగా లతల్లాగా వచ్చి అక్కడక్కడక్కడ డాట్స్ లాగా వచ్చింది. మీరు చూడండి, మీకు తెలుస్తుంది ఎంత బాగుందో అసలు.
ఇది కూడా అస్సలు ట్రాన్స్పరెంటే లేదండి, వైట్ కలర్ బాగుంది. ఇది కూడా ఇది 600 పడింది. అసలు ఈ కలర్ అయితే ఎంత డిఫరెంట్గా ఉందోనండి. ఇది కూడా వైట్ కలర్ దానిలాగానే సేమ్ డిజైన్. అసలు ఎంత డిఫరెంట్ ఉందో కలర్. ఫస్ట్ టైం చూసి అబ్బాయి కలర్ ఎంత బాగుందో అని చెప్పి చూస్ చేసేసుకున్నాను. ఇది కూడా 3XL వీ నెక్ వచ్చింది, దానికి వచ్చేసి స్టార్ నెక్ వచ్చింది వైట్. దానికి వెనకాల వచ్చేసి ఇలా నార్మల్గానే రౌండ్ నెక్ ఇచ్చేసారనమాట. ఇది కూడా హ్యాండ్స్ సేమ్ ఉంది, ఇక్కడ జస్ట్ గోట్ లాగా ఇచ్చారనమాట. చాలా ఖర్చులు అయితే చాలా పెద్దవి ఉన్నాయి చూడండి. ఇంకా 4XL 5XL వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనుకుంటా. ఇవి అంత పెద్ద సైజ్ అయితే ఉన్నాయన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగో ఇక్కడ ఫ్రిల్స్ వచ్చాయి. ఇక్కడ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే నాది ఇది చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకే ఉంది చూసారా, కానీ ఇదైతే ఇక్కడ వరకు వస్తుందండి. బాడీకి కింద గౌన్కి ఎక్కువ వస్తుంది అనమాట. అది చాలా బాగా నచ్చింది నాకు. ఇంకొకటి ఏంటంటే ప్రతి టాప్కి వీళ్ళు పాకెట్స్ ఇస్తారనమాట. ప్రతి టాప్కి పాకెట్ ఇస్తున్నారు వీళ్ళు. ఇది కూడా మంచిగా ఉంది. మోరోవర్ నేను తీసుకున్నవైతే అన్నీ అంబ్రెల్లా లాగానే ఉన్నాయి తీసుకుంటాను, ఎందుకంటే నేను కొంచెం లావుగా ఉంటాను కదా. స్లిట్స్ కంటే ఇలాంటివే కొంచెం సూట్ అవుతాయి నాకు అని నేను అనుకుంటాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఫ్లేయర్ అయితే చాలా ఎక్కువ వచ్చింది, గేరా చాలా బాగుంది. ఈ కలర్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకొకటి ఏంటి అని అంటే సడన్గా నాకు ఇప్పుడే ఆలోచన వచ్చిందండి. నాకు 5000 సబ్స్క్రైబర్స్ అయితే డెఫినెట్గా నేను ఒక గివ్ అవే ఇద్దాము అని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ తప్పకుండా చూడండి, మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో గివ్ అవే కోసం వెయిట్ చేస్తాను నేను కూడా. ఈ 3 అయితే నిన్న వెళ్ళాను కదా ఐకాన్ డిజైనర్స్, అక్కడ ఈ 3 టాప్స్ తీసుకున్నాను. అలాగే అక్కడ ప్యాంట్లు అండి, ప్యాంట్స్ కూడా తీసుకున్నాను అక్కడ. అసలు ప్యాంట్స్ మెటీరియల్ అయితే ఉందండి, ఎంత బాగుందంటే చాలా థిక్గా ఉందన్నమాట ప్యాంట్ మెటీరియల్. ఇది మనకి చుడీదార్ ప్యాంట్స్ ఉంటాయి కదా అలాగనమాట. అసలు ఇది నాకు చాలా పెద్దగా అయిపోయింది, దీనికంటే పెద్ద సైజు ఉన్నాయి. ఇంకా చిన్న సైజు తెస్తే మళ్ళీ కిస్తా పట్టదేమో అని చెప్పేసి నేను పెద్ద సైజు తెచ్చుకున్నాను. అసలు ఎంత బాగున్నాయో ఇవి. 1100కి 4 వచ్చినాయి అండి. ఎంత బాగున్నాయో ప్యాంట్లు అయితే, నాకైతే చాలా బాగా నచ్చాయి. ప్యాంట్స్లో నేను మనం 2 తీసుకోవడానికి ఉండదంట, అందుకని చెప్పి ఒకటి బ్లాక్ తెచ్చాను. ఇప్పుడు మెరూన్ చూపించాను కదా, ఇంకొకటి వచ్చి నాకు ఎల్లో అంటే ఇష్టము, ఎల్లో కలర్ తెచ్చుకున్నాను. ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్. ఇవి తెచ్చుకున్నాను అనమాట. అసలు ప్యాంట్లు అయితే ఎంత థిక్గా ఉన్నాయోనండి. క్లాత్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. మొత్తం ఇవి 4 ప్యాంట్లు. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ టాప్ ప్రైస్ వచ్చేసి 600, ఈ టాప్ ప్రైస్ కూడా 600, ఈ టాప్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. ఈ ప్యాంట్లు 4 కలిపి 1100 రూపీస్ అనమాట. ఇదిగో బిల్లు. $3,300 అయినాయి టోటల్గా. కనిపిస్తుందా? ఎస్, 3,300 అయినాయి. ఇంకా పెద్ద సైజ్ ప్యాంట్స్ ఉన్నాయి కదండి, అవి అయితే చాలా పొడుగ్గా చాలా లావుగా అలా ఉన్నాయన్నమాట. అవి చాలా హెవీగా ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తాయి. అవి వచ్చేసి 300 రూపీస్ అంట ఈచ్. సో అది కూడా ట్రై చేశాను, లూజ్గా పొడుగ్గా జారిపోయి కాలు కిందికి అలాగ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి అవి కాకుండా ఇవి తీసుకున్నాను అనమాట. ఇవైతే నేను ఐకాన్లో తీసుకున్నాను. ఎగ్జిబిషన్కి వెళ్ళాను, ఎగ్జిబిషన్ కమ్ సేల్కి వెళ్ళాను అని అన్నాను కదా, అక్కడ నాకు ఈ కలంకారీ టాప్ బాగా నచ్చింది. కలంకారీ పెడన, వీళ్ళు పెడన నుంచి వచ్చి పెట్టారంట అక్కడ. ఇదిగో ఈ ఇక్కడ కూడా ఇది వి లాంటి షేప్, కాకపోతే వి షేప్ కాదు, చేతులు ఇలా వచ్చినాయి. ఇక్కడ వీళ్ళు వచ్చి పైపింగ్ ఇచ్చారనమాట. సో ఈ వీళ్ళ స్టిచ్చింగ్కి వాళ్ళ స్టిచ్చింగ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, వాళ్ళు తాళ్ళు ఇచ్చారు కదా ఐకాన్,
ఆ తాళ్ళు చాలా సన్నంగా ఉన్నాయి, వీళ్ళు వచ్చేసి ఇంత లావుగా ఇచ్చారు. అసలు ఇంత లావు తాళ్ళు ఎవరైనా కట్టుకుంటారా? నాకు కలంకారీ తీసుకోవాలని ఉంది కాబట్టి తీసుకున్నాను. ఇంకో ఈ తాళ్ళు కట్ చేసేసుకోవాలి. ఇదైతే ఇలా గ్రీన్ అండ్ పింక్ ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది, ఇలా వచ్చిందనమాట. ఇది కూడా ఫ్లేయర్ బాగానే ఉంది. సో ఇది కరెక్ట్గా సరిపోయిందండి. కొంచెం కుట్లు ఉన్నాయి, ఆ కుట్లు కొంచెం ఇప్పుకుంటే ఇంకా సరిపోతుంది. వీళ్ళు కూడా స్టిచ్చింగ్ చూడండి, వెనకాల ఇలా స్టిచ్ చేశారనమాట. ఇది బాగా నచ్చింది నాకు, ఎందుకంటే ఇవి వేయలేదనుకోండి మనకి కుట్లు ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, అందుకని మంచిగా ఉంది. సో ఇదన్నమాట. ఇది వచ్చేసి 550 పడింది నాకు. ఇది కూడా నా సైజే, కాకపోతే నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఈ తాళ్ళు నచ్చలేదు, సో ఇది కట్ చేసేయాలి. ఇది ఒకటి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. అలాగే ఈ టవల్స్, యాక్చువల్గా నేను టవల్స్ కోసమే ఎక్కడికి పోచంపల్లి వెళ్దామని అనుకున్నాను అనమాట, పనిగట్టుకుని. ఎందుకంటే టవల్స్ లేవు అని చెప్పి. ఇగో ఈ టవల్ వచ్చేసి ఇది ఆంధ్రాలో నేర్చిందనమాట. సో ఇది ఎంత 120 ఎంతో పడింది ఈ టవల్. నాకు ఈ బాగా నచ్చినాయి. ఈ చెక్స్, చిన్న చిన్న చెక్స్ ఉన్నాయి కదా, ప్లస్ ఇవి చాలా పొడుగ్గా కూడా ఉంటాయి, లెంత్ ఉంటాయి, విడ్త్ ఉంటాయి, మంచిగా చాలా పొడుగ్గా ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ పోచంపల్లిలో తీసుకున్నాను, 100 రూపీస్. ఇంత పొడుగుంటాయి. వీటితో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము ఇంట్లో వాడేవి ఇవే అన్నమాట. ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇది 100 రూపీస్ పడిందండి. పోచంపల్లి 120 అన్నారు ఫస్ట్, ఎందుకు పోచంపల్లిలో 100 కదా అని అన్నానని 100కి ఇచ్చారనమాట. ఇంకొకటి వచ్చి నాకు ఒక చీర ఉంది, ఆ చీర మీదకి బ్లౌజ్ పీస్ తెచ్చుకున్నాను అనమాట, కలంకారీ బ్లౌజ్ పీస్. ఇది 1 మీటరు, ఇది 100 రూపీస్, మీటర్ 100 రూపీస్ అంట. బాగుంది కదా. నాకు కలంకారీ బ్లౌజెస్ అసలు లేవు, బాగుంది కదా అని చెప్పి తెచ్చుకున్నాను. ఎల్లో కలర్ చీర మీదకి, ఎల్లో కలర్ ఉంది కదా ఇందులో, ఇది సెట్ అవుతుంది అని చెప్పి ఇంకా ఇది ఉంచేసుకుంటున్నాను. ఏ చీర మీదకి తెచ్చాను అనేది కూడా కుట్టించుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. మీకు నచ్చినాయా, ఏ టాప్ నచ్చింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మీకు కనుక నచ్చితే డెఫినెట్గా మీరు ఒకసారి ఐకాన్ డిజైనర్స్ అని కొట్టండి యూట్యూబ్లో, మీకు కూడా తెలుస్తుంది. వాళ్ళ కలెక్షన్ అయితే సూపర్ ఉందండి, క్లాత్ మెటీరియల్ అన్నీ కూడా బాగున్నాయి. ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నా షాపింగ్ వీడియో. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మర్చిపోకండి, 5000 సబ్స్క్రైబర్స్ అయితే డెఫినెట్గా గివ్ అవే ఇస్తాను. ఆ గివ్ అవేలో కూడా ఏమేమి ఇస్తాను అనేది తప్పకుండా త్వరలో చెప్తాను. బాయ్.